ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఈ కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం, అదేవిధంగా కొంతమంది ప్రకాశం, ఈ 4 జిల్లాల ముఖ్యులు మేమందరం ఒకసారి అసలు ఏమిటి జరుగుతూ ఉందని ఒక చిన్న విజిట్ చేసి మచ్చుక్కి చూసాం. మామూలుగా మా వాళ్ళు చెప్పేది ఏమిటంటే వీళ్ళు సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవే ఆ పెద్ద రోడ్డుకి కనెక్ట్ చేయాలి. మరి ఇది ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఇది ఎందుకు, ఎవరికి? పీపుల్ షుడ్ బి టోల్డ్, మనుషులకి చెప్పాలి ఇది చేస్తున్నామని. ఇది చాలా, మరి అక్కడ 2-3 మళ్ళా కాలువలో వాగులు ఉన్నాయి, అదేం చేస్తున్నారు? ఆ స్ట్రైట్ అవే అక్కడి నుంచి అది ముగిస్తారా? దేం చేస్తారు? అక్కడ ఒకటి చూసాం, మన నేషనల్ హైవే చేశారు కాజా దగ్గర, ఇటు తిరిగి ఇటు రావాలి. వీళ్ళు ఏంటి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. క్వాలిటీ ఒకటి ఇంపార్టెంట్. నిన్న కాంట్రాక్టర్ చెప్పాడు కొంచెం తప్పు జరిగింది, మేము సరి చేస్తామని. కాంట్రాక్టరు మరి ముందే గమనించుంటే జరిగేది కాదు, సరి చేయటం ఒకటి డిలే అవుతుంది కదా. ప్లస్ ఇది ఎట్టుపోతుంది, వాట్ ఈస్ దిస్ గోయింగ్? ఇవన్నీ ఉన్నాయి. మేము అనేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు, చాలా కట్టడాలు ఉన్నాయి, చాలా నిర్మాణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలి, క్వాలిటీ అష్యూర్ చేసుకోవాలి, ఇన్స్పెక్షన్ సరిగా ఉండాలి. ఇదెందుకంటే ప్రజల డబ్బు. మరి ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుజరాత్కి ఇచ్చినట్టు, బీహార్కి ఇచ్చినట్టు ఇవ్వాల. ఇది ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వానికి ఏం ప్రేమ లేదు. అప్పు ఇస్తాము, అప్పు చేసి పప్పు కూడా తినకూడదు కదా మనం. సో అది కూడా గమనించుకోవాలి. సో వీఆర్ హియర్ టు సీ దట్ అమరావతి ఈజ్ అవర్ క్యాపిటల్. అమరావతి క్యాపిటల్ అనేటువంటిది అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకొని కేంద్రం కూడా గజెట్లో పబ్లిష్ చేసింది. కాకపోతే మీరేదో మావిగాను పావిగాను అంటే ఎక్స్టెండ్ చేయండి, నసరాపేట ఇటు బాపట్ల, మచిలీపట్నం వరకు అన్ని నిర్మాణాలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. క్యాపిటల్ ఈజ్ అమరావతి, సో ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్. లాస్ ఏంజలీస్ పెద్ద నగరాలు చూసుకుంటే కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, స్ప్రెడ్ చేయండి, దట్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. సో అందరూ కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. కేవలం పొలిటికల్ వైరంతో ఈ ఆంధ్రప్రదేశ్లో భ్రష్టు పట్టించారు ఇప్పటివరకే ఈ 11 ఏళ్లలో ఈ 2 రీజనల్ పార్టీస్. దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తా ఉన్నాం, ఇది మా పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఇంకా రాబోయే తరాల భవిష్యత్తు. కాబట్టి కాస్త విశాల దృష్టితో ఆలోచించి ఎన్ని బిల్డింగ్స్ కడుతున్నారో అన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటేటివ్గా ఉండండి, స్టాట్యూటరీ అప్రూవల్స్ తీసుకోండి, ఇన్స్పెక్షన్ చేయండి. ఎవరైనా సరిగా పనిచేయలేదు, డబ్బులు తప్పు చేశారు అంటే వారిని శిక్షించండి. ఇది నార్మల్గా చేసే పని. సొంత బిల్డింగ్ సపోజ్ నేను కట్టుకుంటానంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, ఆ జాగ్రత్తలు ప్రతి విషయంలో కూడా తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి మేము ఒత్తిడి తెస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, ఇది ప్రజల డబ్బు, ప్రజల సురక్షితం. ఎందుకంటే తరాల వారు నడిచి వెళ్ళాలి ఇలాంటి కడ్డాల మీద, దయచేసి గమనించండి అని చెప్పి ఒక చిన్న హెచ్చరిక మాత్రం మేము చేస్తున్నాం. ఇటువంటి క్రేన్ సహాయంతో గడిచిన 20 రోజులుగా కుంగిపోయినటువంటి స్టీల్ బ్రిడ్జి, దాన్ని ఆపేటటువంటి ఒక సాహసం చేస్తూ ఉన్నారు. ఇది కానీ కుంగిపోయి ఉంటే వందలాది మంది ప్రజలు మరణించేటటువంటి పరిస్థితి. ఈ బకింగ్హామ్ అనేటటువంటి కెనాలు ఇవాళ నిన్నో మొన్నో వేసింది కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకి, విజయవాడ నగరానికి ఉపయోగపడే గొప్ప కెనాల్. ఈ కెనాల్ యొక్క ప్రాధాన్యతను తగ్గించేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మీరు వచ్చేటప్పుడు సిడి యాక్సెస్ రూట్ ఉంది, అమరావతికి ఆయుపట్టు సిడి యాక్సెస్ రూట్. ఆ సిడి యాక్సెస్ రోడ్డుని ఇవాళ కనుమరుగు చేసేటటువంటి ప్రయత్నం. సిడి యాక్సెస్ నుంచి నేషనల్ హైవే కలుపుతామన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు. 6 నెలల్లో మేము కలుపుతామని చెప్పి అమరావతి రాజధానికి అనుసంధానం చేస్తానని చెప్పినటువంటి మాటలు ఈ బ్రిడ్జితో అయ్యేటటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. మేమేదో ఇవాళ మిమ్మల్ని ఏదో తప్పు చేశారని కాదు, దీంట్లో అవినీతి జరిగింది. కాంట్రాక్టర్లు, పాలకులు, అధికారులు కుమ్మక్కై అవినీతి చేశారు. ఆ అవినీతి మీద ఒక హై లెవెల్ కమిటీని కూర్చోబెట్టండి. ఆ అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలి. ఎందుకు కుంగిపోవాల్సి వచ్చింది, ఇంకా పూర్తి కాకుండానే ఎందుకు కుంగిపోయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గుంటూరు ఛానల్ ఉంది, అక్కడ గుంటూరు ఛానల్, దాని పక్కన కొండవీడు వాగు ఉంది, దాన్ని దాటి రావాలి. సిడి యాక్సెస్కి కనెక్టివిటీ ఎట్టొస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేరుగా ఒకటే అడుగుతాం, చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి. లోకేష్ గారు మీ నియోజకవర్గంలో ఉంది, మీరు నోరు విప్పాలి. విప్పి
ఒక తెల్ల శ్వేతపత్ర 65 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి ఎందుకు నిర్మాణం చేస్తూ ఉన్నారు? అది గుంటూరు పాతర హైవే రోడ్ ఇది. దీనికి కాదు కలపాల్సింది దేనికి? నేషనల్ హైవే కలపాలి. నేషనల్ హైవే 6 కలపాల్సిన అవసరం ఉంది. దానికి కలపకుండా జాప్యం చేసి తూతూ మంత్రంగా చేసేటటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ కుంగినటువంటి స్టీల్ మీద ఒక హై లెవెల్ కమిటీ కూర్చోబెట్టాలని, అవినీతి మీద కూడా ఒక ఎంక్వైరీ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బృందం డిమాండ్ చేస్తాం.